నమస్కారం. ముందు ఏఆర్ రెహమాన్‌కి సంబంధించి చూడండి. అసలు అనకూడదు గానీ, ఎస్పెషల్లీ మన దేశంలో అండి, వాళ్ళు హిందువులైతే కులం పేరుని తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు విక్టింగ్ కార్డ్‌కి. అదే క్రైస్తవులైతే మైనారిటీ అని చెప్పేసి ఆ విక్టింగ్ కార్డ్ పెట్టేస్తారు. ఇందులో మరలా క్రైస్తవులలో ఎస్సీలైతే వాళ్ళు హిందువులని సర్టిఫికేట్‌లో ఉండిద్ది. బట్ బయట క్రైస్తవులుగా ఉంటారు. మేము ఎస్సీలు అని చెప్పేసి మమ్మల్ని ట్రీట్ చేశారని అంటారు. ఇక ముస్లింలకు సంబంధించి మేము ముస్లింలు అని చెప్పి మమ్మల్ని ఎలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి అంటున్నాను. నాకు తెలిసి భారతదేశంలో మాత్రం ఇది సాధ్యమండి. హిందువులు అయితేనేమో కులం కార్డు పెట్టున్నారు, మిగతా వాళ్ళేమో దళితులు అంటారు, వీళ్ళేమో మతం కార్డు. ఏంటి దారుణం? ఏఆర్ రెహమాన్ చూడండి, అతనికి అవార్డులు వచ్చిన, పురస్కారాలు వచ్చిన, భయంకరమైన గుర్తింపు వచ్చిన, అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ అతను పొందిన అన్నీ కూడా మ్యాక్సిమం బీజేపీ టైంలోనే. అతను ఈరోజు వచ్చేసి నాకు ఆఫర్లు రావట్లేదు, నన్ను వేరే మతస్థుడిని కావటం వల్ల అని చెప్పేసి పిచ్చి కొత్తలకు వస్తాడు. ఇక షింజితా ముస్తఫా, ఆమెమో ఆ బస్సులో రీల్స్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా అన్ని నీరు కనపడుతూ రీల్స్ చేసింది. దీపక్ అని ఒక అమాయకుని బలి చేసింది, చంపేసింది. ఇప్పుడు కేసు ఫైల్ అయ్యేటప్పటికి చక్కగా హిజాబ్ ధరించేసి ముస్లిం కార్డు వాడుతుందండి. ఓ టెర్రరిస్టు దారుణంగా దాడులు తెగబడతాడు. వాడిని చంపగానే ఇక ముస్లింలు వచ్చేసి అతను అంత్యక్రియలో పాల్గొన్నప్పుడు చూసి నాకు చాలా బాధేస్తుంది. ఏంది ఇలా చేస్తున్నారు వీళ్ళని. రీసెంట్ టైమ్స్లో ముస్లిం మత పెద్దలు వాడు టెర్రరిస్ట్ కనుక అడిగితే వాడు అంత్యక్రియలు కూడా ఎవరు పాల్గొనదురా అన్నారు. దాన్ని ఆగిపోయి వాడు కొంతమంది ఇంకా వెళ్తున్నారు. నిన్న ఏఆర్ రెహమాన్ విషయంలో, నిన్న ఈ షింజితా ముస్తఫా విషయంలో కూడా కొంతమంది నా దగ్గర కామెంట్ పెట్టినటువంటి ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలు ఏమని కామెంట్ పెట్టారు? మీరు న్యూట్రల్ అనుకున్నాం, మీరు కూడా ముస్లింలు పడేసి వీస్ సంపాదిస్తున్నారా? అసలు మీరు నా వీడియో చూస్తారా ఎవరోజన్నా? హిందువులు వచ్చేసి ఎన్ని రకాలుగా మీరు ముస్లిం ఫేవర్గా ఉంటారేంటి అన్నా కానీ ఒకటే చెప్పాను, నేను భారతీయుడిని, నా భారతదేశంలో నాకు అంతా సమానమే. తప్పు చేస్తాను తప్పు అని చెప్తే ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాను. నిన్న విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ హిజాబ్ ధరించేసి విచారణకు హాజరైంది. హిజాబ్ ధరించిన తర్వాత కోచ్ కూడా ఆమె తీసుకెళ్ళిపోయినారు. ఏంటి అసలు ఇది? మనుషులు చంపటానికేమో మతం అంటూ రాదు, ఆ తర్వాత పట్టుబడగానే తప్పు అని తెలియగానే విక్టింగ్ కార్డు ప్లే చేయడానికేమో మతంగా కావాలి. ఇది చూసిన అమాయకులేమో మా మతస్థుడు అని చెప్పేసి అట్లా పట్టుకున్నారు కదా, మా మతస్థుడు అని చెప్పేసి ఆమె ఇరిగించారు కదా. ఇరిగించడం ఏంటి, పట్టుకునేది ఏంటి? ఆడ మనిషిని చంపేస్తే. ఆయన అలెగ్జాండర్ థామస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, ఆయన మాజీ కేరళ జడ్జి, హైకోర్టు జడ్జి, ఆయన సీరియస్ అయ్యాడు. అసలు ఏంటో ఎంత దారుణంగా ఏంటరా బాబు, ముందు అరెస్ట్ చేయండిరా బాబు అని చెప్పేసి. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? దండం పెడుతున్నా, మీరు ఎవరైనా కులమైన మతమైన ప్రాంతం ఏదైనా సరే తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు, అంతే తప్ప చేసి మొత్తం చేసేసి ఆ తర్వాత కులం కార్డు మతం కార్డు పట్టకొస్తే ఏంటన్నట్టు అసలు ఇది తప్పు అండి. అది ఆమె షింజితా ముస్తఫాని అరెస్ట్ చేశారు, లోపలేశారు, విచారణ సాగుతూనే ఉంది. బట్ చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఆమె ఆస్తులు మొత్తం సీజ్ చేసి ఆమె దగ్గర నుంచే బాధితులు ఎవరైతే ఉన్నారో దీపక్ ఫ్యామిలీ వారికి పరిహారం ఇప్పించాలని అంటున్నారు. అది జరిగేది కాదులే కానీ, బట్ డిమాండ్ అయితే కరెక్ట్ అయితే